ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఈ సేవా పక్వాడా ప్రోగ్రాం, ఈ 15 days సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం. దానికి ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో మన నడ్డా గారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, మన బన్సల్ గారు వారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగి, వాళ్ళు ఈ 15 daysను మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది వాళ్ళు ఒక డైరెక్షను, ఒక సూచన చేశారు. అందులో భాగంగానే ఈ మంత్ మనం స్టేట్ మీటింగు, తర్వాత అన్ని డిస్ట్రిక్ట్లలో మీటింగ్స్ జరిగాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ మన 17th నుంచి స్టార్ట్ అవుతాయి. మన 17th నాడు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే. అందులో ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే 75th బర్త్డే. కాబట్టి ఈ సంవత్సరం మనం అన్ని దేశ పరిస్థితి కానీ, మన వరల్డ్ పాలిటిక్స్లో కూడా చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. అందులో మన ప్రైమ్ మినిస్టర్ గారు మన ఇండియా పొజిషను, స్ట్రాంగ్ పొజిషన్, స్పెషల్గా అమెరికా ఆంక్షల పక్షంలో, అంటే రష్యన్ ఆయిల్ కొనద్దు అంటే మనం కొంటామని చూపించి దాన్ని ఇంకా పర్సంటేజ్ పెంచి, ఒకప్పుడు మనం 2% ఉన్న ఆయిల్ రష్యాకి వెళ్ళి దాన్ని ఇప్పుడు 40%కు తీసుకొచ్చారు. అంటే ప్రపంచంలో ఇంత ధైర్యమైన డిసిషను ఏ ప్రైమ్ మినిస్టరు ఎప్పుడు తీసుకోలేదు. దానివల్ల మనందరికీ, మన ఇండియన్ ప్రజలందరికీ కూడా మేలు జరిగింది. ఎందుకంటే మన ఆయిల్ కాస్ట్ ఇప్పుడు ఉన్నదానికన్నా 2 రెట్టింపు అయ్యేది. దాంతో మన ఎకానమీ, మన డబ్బులన్నీ కూడా ఓన్లీ ఆయిల్ మీద పోయేది. అది ఒక్కటే కాకుండా ప్రతి విషయంలో ఇండియాలో మన డిజిటల్ ఎకానమీ కానీ, మన దేశ మన ఆర్థికంగా మనం 11th పొజిషన్ నుంచి మన మోడీ గారి లీడర్షిప్లో ఇప్పుడు 4th వచ్చాము. మేబీ నెక్స్ట్ ఇయర్ మనము 3rd పొజిషన్కి పోతున్నాం. అంటే మీకు ఏ సెక్టర్ డెవలప్మెంట్లో చూసినా, ఫార్మర్స్ కానీ, లేకుంటే విశ్వకర్మలు కానీ, లేకుంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ప్రతి సెక్టర్లో మనం ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాం. కాబట్టి మన కొరకు, మన కంట్రీ కొరకు, మన ప్రజలందరికీ, అంటే సామాన్యుల నుంచి మొదలుకొని వర్కింగ్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, ప్రతి సెక్షన్కు డెవలప్మెంటు ఒక క్లియర్ డైరెక్షను మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. అందులో భాగంగా మనకు వికసిత్ భారత్ 2047లో మనం వరల్డ్లో నెంబర్ 1 ఎకానమీ కానీ, సూపర్ పవర్గా కావాలనే డైరెక్షన్ కూడా ఇచ్చారు. అందుకొరకు మనకు పార్టీ తరఫున క్లియర్గా ఆదేశాల ప్రకారం ఈ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటాం. అందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, స్పెషల్ ఈ సంవత్సరం 17th నాడు మన తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి తర్వాత మన ప్రజలందరికీ మన ప్రైమ్ మినిస్టర్ గారు GST కూడా తగ్గించి, ప్రతి ఒక్కరికి కూడా మనకు పర్చేజ్ పవర్ పెరిగేటట్టుగా ప్రతిదాని ఐటమ్, డే టు డే సరుకులు కానీ, లేకుంటే మన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ, ప్రతిదాన్ని కూడా మన ప్రైస్ తగ్గించారు. అంటే చిన్న ఎవరికైతే డైలీ నీడ్స్ ఉన్నాయో, మెడికల్ కానీ, హెల్త్ కానీ, వాళ్ళు 0% చేశారు. మిగతా అన్ని 5% చేశారు, 18% చేశారు. ఈవెన్ లగ్జరీ ఐటమ్స్లో కూడా 40% కూడా ఇంతకుముందు ఉన్న దానికన్నా తక్కువ చేశారు. ఇంతకుముందు 43 నుంచి 50% వచ్చేది విత్ సర్చార్జ్. 28% ఉండేది 43%
నుంచి 48% వచ్చేది. అది కూడా ఇప్పుడు 40% యూనిఫామ్ చేశారు. అది కాకుండా సింప్లిఫై చేశారు ప్రొసీజర్. వెరీ క్లియర్గా ప్రతి ఒక్కరు సెల్ఫ్ కూడా వాళ్ళు ఫైల్ చేసుకునేటట్టుగా చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఈ సెలబ్రేషన్స్ ఈసారి మనం చాలా మంచిగా చేసుకోవాలని, గ్రేట్గా చేసుకోవాలని, మాస్ను అంతా ఇన్వాల్వ్ చేయాలనేది 17th నాడు మనం మన రక్తదాన శిబిరంతో స్టార్ట్ అవుతుంది. అది డిస్ట్రిక్ట్ యూనిట్లో కానీ లేకుంటే బ్లాక్ వైజ్ లేకుంటే కొన్ని బ్లాక్స్ మిక్స్ చేసి ప్రతి సెంటర్లో మినిమం 75th బర్త్డే కాబట్టి 75 మనుషులు మనం 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 రక్తదానం ఇవ్వాలి. అంటే 75 మినిమం, ఎక్కువ ఎంతమంది అని ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. ఆ విధంగా మన హైదరాబాద్లో మెట్రో సిటీ మొత్తం ప్లస్ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా ప్లస్ బ్లాక్ లెవెల్లో కూడా ఈ రక్తదానం శిబిరంతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దీనికి మెయిన్ మన బీజేవైఎం కానీ వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. మిగతా బీజేపీ కార్యకర్తలందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కూడా వీటిని ఆర్గనైజ్ చేస్తారు. తర్వాత 18th నాడు మన మహిళా మోర్చా కోఆర్డినేట్ చేస్తుంది. ఆ రోజు అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలు, లేకుంటే మన కమ్యూనిటీ సెంటర్స్, లేకుంటే మన డిఫరెంట్ మోర్చాస్ కానీ ఆర్గనైజేషన్ అన్నిట్లో మన వికసిత్ భారత్, తర్వాత మనం ఈ స్వచ్ఛ భారత్, ఈ రెండిటి మీద మన స్వేచ్ఛ భారత్, వీటి మీద కాంపిటీషన్ పెట్టి ప్రతి ఒక్కరికి, పిల్లలకు, టీచర్స్కు, యూత్కు అందరికి కూడా ఈ మనం ఈ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్, తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ మీద కాంపిటీషన్ పెట్టి మన అందరినీ రీచ్ కావాలనేది మెయిన్ ఉద్దేశం. దానికి మహిళా మోర్చా మెయిన్గా కోఆర్డినేట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ 21st నాడు మారథాన్, ఇది ఆల్ ఇండియాలో ఒకటే రోజు ఒకటే టైంలో 21st నాడు ఉంటుంది. మన హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియాలో స్టార్ట్ చేస్తాము. దీనికి మనం మ్యాక్సిమం 15,000 20,000 యూత్, మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న స్టూడెంట్స్, తర్వాత జనరల్ మన ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది మన బీజేవైఎం కోఆర్డినేట్ చేస్తుంది. దానికి మిగతా అందరూ కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. దానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ప్లాట్ఫామ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మన ప్రెస్ మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని మ్యాక్సిమం మనం ప్రచారం చేసి ప్రజలందరికీ తెలిసేటట్టు చేసి స్టూడెంట్స్, మన యూత్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ను బాగా సక్సెస్ఫుల్ చేయాలని, పార్టిసిపేట్స్ అందరికీ కూడా టీషర్ట్ ఇస్తాము. తర్వాత సర్టిఫికేట్ కూడా, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దానికి ప్రైమ్ మినిస్టర్ గారి ఫోటోతోని ఈ మన యూత్ మినిస్ట్రీ నుంచి ఈ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం అవుతుంది. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ను మనం బాగా సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మన కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మిగతా డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీస్ అందరినీ కూడా మనం యాక్టివేట్ చేసి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయ్యి మ్యాక్సిమం నంబరు రిజిస్టర్ చేసుకోనికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి కోఆపరేట్ చేయాలి. స్పెషల్గా నేను ప్రెస్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం దీన్ని కొంచెం అందరికి తెలిసేటట్టుగా మీరు డిజిటల్ మీడియా కానీ ప్రెస్ మీడియాలో ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత 25th నాడు మన దీన్ దయాళ్ గారి బర్త్డే ఉంది. ఆ రోజు బూత్ స్థాయి నుంచి మన స్టేట్ వరకు ప్రతి ప్లేస్లో మన ట్రీ ప్లాంటేషన్ ఇప్పుడు పెట్టాలి. మన ఒక మన మదర్ పేరు మీద ఒక ట్రీ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మదర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి వాళ్ళు ఒక్కొక్కరు మనం ఒక ట్రీ మినిమం పెట్టాలనేది బూత్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మన స్టేట్ లెవెల్లో ప్రతి దగ్గర మ్యాక్సిమం మన గార్డెన్ కానీ, ఇంట్లో కానీ, పబ్లిక్ ప్లేస్లో కానీ, రోడ్స్ ఎమ్మడి కానీ చెట్లు పెట్టాలి. దీనికి మన డిఫరెంట్ నర్సరీస్తో కూడా మనం మాట్లాడడం జరిగింది.
డిస్టిక్ లెవెల్లో బ్లాక్ లెవెల్ వరకు కూడా నర్సరీస్ ఉన్నాయి. ఆ నర్సరీ నుంచి మనం ట్రీస్ ప్లాంట్స్ తీసుకొని చెట్లు నాటాలి. దీంతో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ బాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా కామారెడ్డిలో మన సడన్ ఫ్లడ్స్ వచ్చేది, అంటే మన బ్లాస్ట్ అయింది. దాంతో ఒకటే రోజు 40 సెంటీమీటర్ రెయిన్ వచ్చింది. అంటే ఇటువంటిప్పుడు ఎప్పుడు కూడా చూడలేదు మనం. అంటే ఎన్విరాన్మెంటల్ బాగా ఇంబ్యాలెన్సెస్ వచ్చుట్లా ఈ ఎన్విరాన్మెంట్లో మనం మళ్ళీ ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా పెంచాలి, మన ప్లాంటేషన్ ఏరియా కూడా పెంచాలి. బట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ కానీ మోడీ గారికి కూడా బాగా ఇష్టము. కాబట్టి ఆ రోజు దీన్ దయాళ్ జయంతి బర్త్డే సందర్భంగా ఈ మ్యాక్సిమం ట్రీస్ పెట్టి మనం ఎన్విరాన్మెంట్ను కాపాడాలన్నది మెయిన్ ఉద్దేశం. దాన్ని కూడా మీరు చాలా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 27th నాడు ఎవరైతే ఇప్పుడు ఈ వికలాంగులు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనం సన్మానం చేయాలి. ఆ రోజు 27th నాడు మన ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ నియోజకవర్గంగా ఎస్సీ ఎస్టీ మోర్చా ఈ ప్రోగ్రాంను మన కోఆర్డినేట్ చేస్తుంది. 28th నాడు మన స్టేట్లో ఉన్న విశిష్ట పౌరులు అంటే పద్మశ్రీ అవార్డు కానీ పద్మభూషణ్ కానీ లేకుంటే మంచి యూనివర్సిటీ ఛాన్సలర్స్ కానీ లేకుంటే పబ్లిక్ సేవ చేసిన పెద్దలందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీల్లో వాళ్ళందరినీ కూడా మనం సన్మానించుకోవాలి. తర్వాత సెకండ్ అందరికీ తెలిసిన విషయమే మనకు జాతిపిత గాంధీ గారి బర్త్డే, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా. అంటే గాంధీజీకి ఎప్పుడైనా మనం కాటన్ వస్తువులు కాటన్ దుస్తులు ఏదైనా మనం విలేజ్లో తయారు చేసే వస్తువులు బాగా ఇష్టం ఉండే. కాబట్టి ఆ రోజు అంతకుముందు మనం ఈ కాటన్ పర్చేజ్ బాగా చేసి కాటన్ షాప్స్లో మనందరం కూడా ఎక్కువగా పర్చేజ్ చేయాలి. చేసి అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఈ ఖాదీ వస్తువులు కొనుగోలు చేసి ఈ మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం. అంటే మన ఇండియా ఎప్పటికి కూడా ఒకప్పుడు మన వస్తువులన్నీ మనమే తయారు చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసేది. కాబట్టి కొన్ని రోజుల తర్వాత మనం వేరే కంట్రీ మీద డిపెండ్ అయిపోయాం. కాబట్టి ఆ డిపెండెన్స్ తగ్గించుకొని ప్రతి వస్తువు మనకి ఏం అవసరమో మనం డే టు డే నీడ్స్ అన్నీ కూడా మనమే మన కంట్రీలో తయారు చేసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం. ఆత్మనిర్భర్ భారత్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం. దానిలో భాగంగానే మనం ఈ కాటన్ వస్తువులు ఇవన్నీ కొని మన జాతిపిత ఆయనకి ఇష్టమైన పని చేసి మనం ఆ రోజు ఇంకా ఈ గాంధీ గారి ఫొటోస్ అన్నిటికీ కూడా పూలమాలలు వేసి డిఫరెంట్ ఆఫీసులో కానీ మన పంచాయతీ ఆఫీస్ కానీ బ్లాక్ ఆఫీస్ కానీ అన్నిట్లో మనం పూజ చేసి ఆ రోజు వారికి మనం నివాళులు అర్పించాలి. అయితే ఈ విధంగా ఈ 15 days ఈ ప్రోగ్రాం కంటిన్యూగా మనం సక్సెస్ఫుల్గా చేసి ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, మన దగ్గర గవర్నమెంట్ లేదు కాబట్టి మన కార్యకర్తలు మన అన్ని మోర్చాసు పార్టీ పెద్దలు అందరికీ కూడా అడ్వైజ్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేయాలి. మన గవర్నమెంట్ లేదు కాబట్టి కొన్ని ఆడంకులు కూడా వస్తాయి, వాటిని ఫేస్ చేసి మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ బాగా సక్సెస్ చేసి దీనిలో భాగంగానే ఇది ఒక మంచి ఆపర్చునిటీ టు మీట్ ఆల్ ది పీపుల్. కాబట్టి ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్ ముందు పోయి కలిసే బదులు ఈ అకేషన్ ఈ మంచి పనులన్నీ మనం ప్రైమ్ మినిస్టర్ గారు చేసేటి తర్వాత మన పార్టీ పెద్దలు చేసిన అన్ని కార్యక్రమాలు చెప్పుకుంటూ ఇందులో స్వచ్ఛ భారత్ కూడా ఉంటుంది. స్వచ్ఛ భారత్ కూడా మంచిగా సక్సెస్ఫుల్ చేయాలి. అంటే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇష్టమైన ప్రాజెక్ట్ స్వచ్ఛ భారత్, అది కూడా బాగా సక్సెస్ చేయాలి అందరూ. కాబట్టి మీరు ప్రెస్ మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ఈ మన ప్రెస్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు పబ్లిక్ అందరికీ కూడా తెలిసేటట్టుగా మాకు సపోర్ట్ చేయాలి, మీరు మ్యాక్సిమం కవరేజ్ చేయాలని కూడా కోరుకుంటూ ముగిస్తాను.